హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం హైదరాబాద్ చిల్లీ చికెన్ చేస్తున్నాం. చాలా టఫ్ అనుకునే ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చాలా తేలిగ్గా చేసేస్తారు. అదే రెసిపీని మనం ఈరోజు నవాబ్స్ కిచెన్లో చూపించబోతున్నాం. ఎంత సులువో అంతే టేస్ట్ కూడా. రెసిపీని ఫాలో అవ్వండి. చిల్లీ చికెన్ ప్రాసెస్ చేయడానికి ఈరోజు మనం క్యూబ్స్లో కట్ చేసిన ఉల్లిగడ్డ, దాంతోపాటు కొత్తిమీర, ఉల్లిగడ్డతో పాటు కొత్తిమీర, ముందుగానే ముక్కలుగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి, వీటితో పాటు పచ్చిమిర్చి, వీటన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేసి అదే పేస్ట్ని మనం రెసిపీలో వాడదాం. ముందుగా బ్లెండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇట్లాగే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బ్లెండ్ చేద్దాం. ఒకవైపు గ్రీన్ పేస్ట్ ఏదైతే దీనికోసం అవసరం ఉందో దాని ప్రాసెస్ జరుగుతుంది. ఇంకోవైపు మేము బాగా వాష్ చేసి పెట్టిన ఇదే చికెన్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఏదైతే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో గ్రీన్ పేస్ట్, అదే దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కలుపుదాం. అన్ని ముక్కలకి మసాలాలు పక్కగా పర్ఫెక్ట్గా పట్టేంత వరకు కలిపాక దీన్నే మనం 35 నిమిషాల పాటు పక్కకు పెడదాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇదే నూనెలో మనం పసుపుతో పాటు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. పది నిమిషాల పాటు అన్ని మసాలాల్లో చికెన్ చక్కగా ఉడుకుతున్నప్పుడే దీంట్లోనే మనం గరం మసాలా యాడ్ చేద్దాం. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి దీన్నే మనం మరో 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద వండుదాం.
తెలుగులో అప్లోడ్ అవుతున్న ఈ వీడియోస్ని మీకు మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇంకా మీరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగు ఛానల్లో చాలా కొద్ది కాలం క్రితమే ఈ వీడియోస్ అప్లోడింగ్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా చూసిన వెంటనే మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే contact@nawabskitchen.org పైన మెయిల్ చేయండి.